అందరికీ నమస్కారము. నా పేరు జగన్మోహన్. నేను గత 19 సంవత్సరాలుగా బెంగుళూరులో ఉంటున్నాను. మా స్వస్థలం వచ్చేసి వరంగల్. వృత్తిరీత్యా నేను బెంగళూరు రావడం జరిగింది. నేను ఒక యుఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ధ్యానం వల్ల నేను ఎన్నో ప్రయోజనాలు పొందాను. నాకు ధ్యానం చేయడం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉన్నాను. దాని ద్వారా నా వర్క్లో ప్రొడక్టివిటీ కూడా పెరిగింది. తర్వాత మనసు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. తర్వాత థాట్స్ కూడా చాలా తగ్గాయి ముందుతోటి పోలిస్తే. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కంపాషన్, కరుణ అనేది చాలా పెరిగింది. నేను ముందు నాన్ వెజిటేరియన్ని, ఇప్పుడు నేను వెజిటేరియన్లా కన్వర్ట్ అయిపోయి నా ద్వారా నా కుటుంబ సభ్యులు కూడా అందరూ నాన్ వెజ్ తినడం మానేశారు. ధ్యానం ద్వారా మనం ఏదైనా మనకు కావాల్సింది సృష్టించుకోవచ్చు. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని తెలుసుకున్నాను. నా లైఫ్లో కూడా అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తెలియకుండానే మేనిఫెస్ట్ అవ్వడం జరిగింది. ధ్యానం ద్వారా మనకు వచ్చిన మొండి రోగాలను కూడా మనం తగ్గించుకోవచ్చు అని తెలుసుకున్నాను. మా అమ్మ నాన్నలకు నేను ధ్యానం నేర్పించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కంప్లీట్గా తగ్గించుకున్నారు. తర్వాత నా ధ్యానం ద్వారా నేను ధ్యానాన్ని ప్రచారం చేయాలని కోరికతో నేను ఒక వాలంటీర్గా కూడా పనిచేస్తున్నాను. నేను బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్కి వాలంటీర్గా పనిచేస్తున్నాను. మా ఊరిలో ఒక పిరమిడ్ కట్టించాను. ఆ పిరమిడ్ కట్టడం వల్ల అక్కడ మా గ్రామస్తులందరూ మెడిటేషన్కి వస్తున్నారు. చాలామంది వాళ్ళు ధ్యానం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మొండి రోగాలను తగ్గించుకున్నారు. అలాగే వాళ్ళకున్న చాలా బాధల నుండి విముక్తి పొందారు. సో నేను అందరికీ రికమెండ్ చేసేది ఏమిటనగా, మీరు ధ్యానం ద్వారా చాలా 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 ప్రయోజనాలు ఉన్నాయి. అందరూ ధ్యానం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రెజెన్స్ ధ్యానం ద్వారా శ్రేష్టత ఈ 40 రోజుల కార్యక్రమంలో 9వ రోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నిన్న మనం ఒత్తిడిని ధ్యానం ద్వారా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నాం. ఈరోజు మరొక కొత్త ఆధ్యాత్మిక విషయంతో చంద్రసార్ ద్వారా డాక్టర్ చంద్ర పొలంశెట్టి గారి ద్వారా మనం తెలుసుకుందాం. విజయవంతంగా 8 రోజుల ధ్యాన ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మిగతా రోజుల ధ్యాన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎవరైతే శుభ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నా పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు కోటేశ్వరరావు. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను. నేను 2002లో మా కజిన్ సిస్టర్ రోజా అండ్ సాయి మేడం ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. ధ్యాన పరిచయం జరిగినా కానీ నాకెందుకు ధ్యానంపై సరైన అవగాహన గురి కుదరడానికి చాలా టైం పట్టింది. అది అప్పుడు నాకు యంగ్ ఏజ్ 15 years అవడం వల్ల నేను ధ్యానానికి కనెక్ట్ అవ్వలేకపోయాను. తర్వాత ఎప్పుడైతే డాక్టర్ జీకే గారు, ఫౌండర్ ఆఫ్ ద స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆర్గనైజేషన్, అండ్ వారి మిస్సెస్ పద్మ మేడం కలిసినప్పుడు వారు చేస్తున్న ధ్యాన సర్వీస్ చూసి అండ్ ఆ పిరమిడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నాకెందుకో ధ్యానంపై ఒక మంచి అవగాహన, నాలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ని హీల్ చేసుకోగలను అనే నమ్మకం వచ్చి నేను కంటిన్యూగా ధ్యానం చేయడం అప్పటి నుంచి మొదలు పెట్టాను. అప్పటి నుంచి నా జీవితం ఒక విధంగా యూటర్న్ అని అనుకోవాలి. మొదటిగా ఒక బెటర్మెంట్ గా ఒక ఫస్ట్ స్టెప్ అప్పుడు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ధ్యానం చేయడం, నా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే ఏమేమి చేయాలో అనేది ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అప్పటికి నేను నాన్ వెజ్ తింటూ ఉండేవాడిని. ఎప్పుడైతే ధ్యానం చేస్తూనే నేను నాన్ వెజ్ తింటూనే ఉండేవాడిని. కాకపోతే నా హెల్త్ ప్రాబ్లమ్స్, నాకు ఈ ధ్యానం మీద సరైన అవగాహన రాకపోవటము, మళ్ళీ జిగ గారిని ఇలా కౌన్సిలింగ్ ద్వారా అడిగినప్పుడు శాకాహారిగా మారడం చాలా ఇంపార్టెంట్, దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేసినప్పుడు ఓకే, నా పొట్ట నింపుకోవడానికి నే జీవిని హింసించాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే నాకు క్లారిటీ వచ్చిందో అప్పటి నుంచి నేను శాకాహారిగా మారడం జరిగింది. మొదటగా మా ఇంట్లో మా బ్రదర్ కేశవరావు వెజిటేరియన్ గా మారడం, మెడిటేషన్ చేయడం మొదలు పెట్టారు. నేను ఆ అబ్బాయిని, మా బ్రదర్ని ఏడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యి ఓకే, నా పొట్ట నింపుకోవడానికి నేచర్ లో ప్రకృతి సిద్ధంగా ఏ జీవిని హింసించకుండా నేను తినడానికి నా స్టమక్ ఫిల్ అవ్వడానికి ఫుడ్ దొరుకుతున్నప్పుడు నేను ఏ జీవిని హింసించాల్సిన అవసరం లేదు అని నేను ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మానో ఆ క్షణం నుంచి మానేశాను. కాకపోతే నాకు చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి.
మా రిలేటివ్స్లో ఎవరైనా ఇంటికి వెళ్ళి ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే భయం వేసేది. ఎందుకంటే మా రిలేటివ్స్ అందరూ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని చాలా ఏడిపించేవాళ్ళు. నేను మా బ్రదర్ ఒకటే డిసైడ్ అయ్యాను, బ్రదర్ మనల్ని వాళ్ళు ఏడిపిస్తున్నారు ఓకే, కానీ మన వల్ల ఏ జీవికి చిన్న హింస కూడా జరగట్లేదు. ఆ గ్రేట్నెస్ తో, ఆ సాటిస్ఫాక్షన్ తో మనం ఉండాలి అని ఎప్పుడైతే ఇద్దరం డిసైడ్ అయ్యామో, ఆ క్షణం నుంచి ఎవరేమనుకున్నా కానీ నేను చేస్తుంది చాలా మంచి పని అని నమ్మకం, అనే యొక్క కాన్ఫిడెన్స్ చాలా హ్యాపీనెస్ ని మాకు ఇచ్చేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు నాన్ వెజిటేరియన్ వైపు అస్సలు ఆ క్రేవింగ్ సెంటర్ అలాంటిది ఒక్కటి కూడా ఏ క్షణాన్ని కూడా అనిపించలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సర్వీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ జీకే గారు అండ్ పద్మ మేడం, చాలా మంది ప్రేరణ మాస్టర్స్ యొక్క సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సర్వీస్ ఈ ధ్యానాన్ని అందరికీ చేర్చాలని వాళ్ళు అలా ముందుకు వెళ్తున్నప్పుడు, సర్వీస్ చేయాలని నాకు ఎంత కుతూహలం కలిగి నేను PSSM లో అనేక ఆర్గనైజేషన్స్ లో సర్వీస్ చేయడం జరిగింది. 2019 నుంచి 20 మధ్యలో కైలాసపురి హైదరాబాద్ ఉన్న మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో, మహాక్షేత్రంలో సివిల్ ఇంజనీర్ గా అక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కి నేను వెళ్ళే అద్భుతమైన అవకాశాన్ని చంద్ర గారు, వాణి మేడం ద్వారా నాకు అవకాశం వచ్చింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ సార్. అది నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. ప్రతిసారితో నా ప్రయాణం 2002 నుంచి జరుగుతున్నప్పటికీ, ఆ 2019 నుంచి 2020 మధ్యలో ఆ కైలాసపురిలో నేనున్న సమయంలో ప్రతిసారితో నాకున్న అనుబంధం చాలా గట్టిగా, స్ట్రాంగ్ గా ఏర్పడడం, ఆయనతో ఎంతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసే అవకాశం కూడా నాకు దక్కింది. నిజంగా జీవితంలో మరిపురాని రోజులు నాకు అవి. ఆ తర్వాత 2020లో ఎప్పుడైతే బుద్ధ CEO డాక్టర్ చంద్ర గారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు, సార్ నన్ను ఈ గ్రేట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాము, ఈ బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ ఇన్వైట్ చేసినప్పుడు రెండో ఆలోచన లేకుండా దిస్ ఇస్ అ రైట్ ప్లాట్ఫామ్ టు సర్వీస్ అని చెప్పి ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసి ఈ బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ ఆర్గనైజ్ రావడం, ఇప్పటికీ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. బుద్ధ CEOకి వచ్చిన తర్వాత నాకు రెండో మలుపు నా జీవితంలో వచ్చిందని చాలా ఘంటాపథంగా నేను చెప్పగలను. నాలో ఎన్నో మార్పులు నేను చూసుకోగలిగాను. రియల్లీ ఇది నాకు గొప్ప అవకాశం. గ్రాండ్ మాస్టర్స్ చంద్ర గారిని, వాణి మేడంతో నా ప్రయాణం కొనసాగిస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఈ యొక్క మనం మన సెగ్మెంట్ లోకి మనం ప్రవేశిద్దాం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. Happy evening, dear friends and masters. Great morning and afternoon. కోటి గారు మేము పరిచయం చాలా బాగుంది. రాగానే వెంటనే నాన్ వెజ్ వదిలిపెట్టడము అంటే ఒక గొప్ప యోగి లక్షణము. అంటే వెంటనే అర్థమైపోతుంది మన స్థితిలో దేన్ని కూడా హింస చేయరాదు అనే విషయం చాలా తొందరగా అర్థమవటమే. అది అండర్స్టాండింగ్ వస్తుంది. అది అంటే గత జన్మలో ఒక స్థితిలో ఉంటే అలా ఉంటుంది తొందరగా. బికాస్ ఫస్ట్ ప్రిన్సిపల్ అదే, ఫ్రీడమ్ ఇవ్వాలి, హింస ఉండకూడదు. రెండు, హింస ఉండకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి. సో వెరీ వెరీ నైస్. ధ్యానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ విషయం మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నాన్ వెజ్ అనేది వదిలిపెట్టడము ఎంతో అవసరమో మనకు తెలుస్తూ ఉంటుంది. మన లోపల నుంచి కూడా వస్తుంది. దాని ద్వారా ఏమీ మిస్ అవ్వము, కానీ ఎంతో పొందుతాం. ఏది మిస్ అవ్వము, ఎంతో పొందుతాం. ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ వాట్ బాడీ కండిషనింగ్, అంతే. ప్రతిదీ కూడా బాడీ కండిషనింగ్. హెల్త్, ఎనర్జీ అండ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ నిన్న స్ట్రెస్ పరంగా ఎంతో హెల్త్ని కోల్పోతున్నాము. ధ్యానం ద్వారా అతి సులుభైనటువంటి పద్ధతి ధ్యానం ద్వారా స్ట్రెస్ని చాలా 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 ఈజీగా తీసివేయవచ్చు. ఆ మైండ్ని జస్ట్ రెస్ట్ చేసి, ఎందుకంటే స్ట్రెస్ అనేది కేవలం థాట్స్ సంబంధించి, ఆ థాట్స్ ద్వారా ఎలా అయితే మనము మన బాడీని ప్రెషర్లో పెడుతున్నామో ఆ థాట్స్ని తీస్తే చాలు, స్ట్రెస్ పోతుంది. ఏమీ అవసరం లేదు, ఎటువంటి ఫిజికల్గా అవి చేయాలి ఇవి చేయాలి అనే అవసరమే లేదు. దిస్ ఈజ్ న్యూ సైన్స్. నథింగ్ ఈజ్ రిక్వైర్డ్, నథింగ్. సిన్సియర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్. దాంతో చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ పోయి 90% మనకున్నటువంటి ఎనీ ఇల్నెస్లు పోతాయి. అయితే కొన్ని ఉండిపోతాయి. ఏంటి? బాగా భయాలతోటి. చిన్నప్పటి నుంచి ఏదైనా ఉంటే ఒక భయంతో ఉంటే అది గత జన్మకు సంబంధించిన విషయం. దాన్ని కొద్దిగా అవగాహన పెంచుకోవాలి. అలాగే కొద్దిగా ఎక్కువ ధ్యానం చేయాలి. ఈ 2 విషయాలు చేస్తే కొన్ని అలా పోతాయి ఇవి. దాని గురించి కర్మ సిద్ధాంతం అని తర్వాత వద్దాం. కానీ ఇప్పుడు ఈరోజు ఈ హెల్త్ కంటిన్యూషన్లో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే,
ఇప్పుడు ఒక ఫిల్మ్ స్టార్ అవ్వాలనుకోండి, ఏం చేస్తారు? ఏం కావాలి? ఒక ఫిల్మ్ స్టార్ ఆర్ ఒక హీరో ఆర్ ఎనీ స్టార్లు కావాలంటే కోర్స్ గొప్ప యాక్టింగ్ కావాలి, నో డౌట్. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? హెల్త్ ఉండాలి, హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి, హెల్త్ ఉండాలి, నిన్నే మాట్లాడుకున్నాం. ఏమాత్రం కొద్దిగా బెటర్ లుక్స్ కావాలి, ఎస్పెషల్లీ కొన్ని రోల్స్కి లుక్స్ ఉండాలి కదా. ఏదైనా కోర్స్ ప్రతి ఒక్కరికి కావాల్సిందే గ్రోత్ కావాలి. ఇంకా ఎందుకంటే వాళ్ళకి తక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటే అది 15 నెలలు, 20 నెలలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అవుతుంటే అది కొద్దిగా వాళ్ళకి కెరీర్కి ఇష్యూ. అందుకని వీళ్ళంతవరకు సక్సెస్ కావాలి, చాలామంది చూస్తారు. హెల్త్ కావాలి, లుక్స్ యూత్ఫుల్నెస్గా ఉండాలి, గ్లోయింగ్గా ఉండాలి, వీలైనంత వరకు ఎస్పెషల్లీ కొన్ని రోల్స్కి. ఏదైనా గ్రోత్ కావాలి. చాలామంది ఫిల్మ్ స్టార్స్, డియర్ ఫ్రెండ్స్, చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ మెడిటేషను ప్రెస్ చేస్తారు ఈ విషయాల గురించి. మెడిటేషన్ న్యాచురల్గా బాడీని ఎంతో అందంగా ఉంచుతుంది, న్యాచురల్గా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈరోజు టైప్ చేయండి, మీరు మీ బాడీ యూత్ఫుల్నెస్ లాంజివిటీ అంటాము, అంటే యూత్ఫుల్గా ఉంచుతుంది. ప్లస్ లాంజివిటీ అంటే మన బాడీ ఏజ్ జనరల్గా తగ్గిపోతూ ఉంటుంది. మనము ఒక జీవిత ధ్యేయంలో ఉండకుండా ఎప్పుడూ స్ట్రెస్ఫుల్గా ఉంటే, అటువంటిది స్ట్రెస్ని తీసేసి జీవిత ధ్యేయంలో ఎప్పుడూ ఆనందంగా బాగా సాటిస్ఫైడ్గా ఉంచే ధ్యానం కాబట్టి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అవుతూ ఎవరైనా ఏజింగ్ కూడా తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. అదే వాళ్ళ డెసిషన్ బట్టి ఉంటుంది, వేరే సంగతి. బట్ రీసెర్చ్ ప్రకారం లాంజివిటీ పెరుగుతోంది. ఒక గ్రూప్కి వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు 25 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే అందులో ధ్యానం చేసేవాళ్ళు కనీసం 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటున్నారు. ఇది 25 ఇయర్ రీసెర్చ్ ఇది. ఆ 25 ఇయర్స్ చూసినప్పుడు ధ్యానం చేసేవాళ్ళు 10 సంవత్సరాలు ఎక్స్ట్రా యావరేజ్గా అందులో ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారని తేలింది. 10 సంవత్సరాలు మినిమం. అంటే నేనేది ఇది అంతా మన ఆలోచన బట్టి ఉంటుంది. సైన్స్ తెలిస్తే, విషయం తెలిస్తే మనం ఒక చైతన్యం కాబట్టి మనం ఎప్పటి వరకు అంటే అప్పుడు. అయితే డిఫరెంట్ 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే రీసెర్చ్ ప్రకారం సైంటిఫిక్గా ఇది మనం అబ్జర్వ్ చేసేస్తాం. చాలామంది ధ్యానంలోకి వచ్చిన వెంటనే కాస్మెటిక్స్ తగ్గించేస్తారు, అవసరం లేదు. ఎందుకంటే స్కిన్ న్యాచురల్ గ్లోయింగ్ ఉంటుంది, ఏజింగ్ అవ్వదు, రింకిల్స్ అన్నీ అయిపోయి ఉండేవి ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ అయిపోతాయి, బాడీ హెల్తీగా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది, యూత్ఫుల్నెస్ వస్తుంది. స్ట్రెస్ ద్వారా ఏం జరుగుతుంది? కార్టిజాల్ అనే కెమికల్ నేను చెప్పుకున్నాము, బ్లడ్ స్ట్రీమ్లో ఉంటుంది. ఆ కెమికల్ అనేది వెళ్ళి స్కిన్ దగ్గర కూడా అది స్కిన్ని పెనిట్రేట్ చేసి స్కిన్ని కూడా సరిగ్గా ఫంక్షన్ చేయనివ్వదు. స్కిన్లో ఎలాస్టిన్, కొల్లాజన్ అని 2 ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి స్కిన్ని చక్కగా అందంగా చూపించడానికి ప్లస్ ఎలాస్టిక్గా ఉండాలి. అలాగే అనుకోండి వెనక్కి వెళ్ళాలి స్కిన్. ఎలాస్టిన్ ఈ ప్రోటీన్స్ కరెక్ట్గా పనిచేయాలంటే ఈ కార్టిజాల్ అనేది సరిగా పనిచేయనివ్వదు. అంటే స్ట్రెస్గా ఉన్న వాళ్ళకి అది సరిగా పనిచేయవద్దు. అందువల్ల ఏమవుతాయి, ఈ స్కిన్ కూడా కొద్దిగా సాగింగ్గా అయిపోవటం అలా అయిపోతుంది. అంటే తక్కువ ఏజ్లో కొంతమందికి అయిపోతుంది, ఎందుకంటే టూ మచ్ స్ట్రెస్. ధ్యానం చేస్తే అది అంతా అరెస్ట్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. అది ధ్యానం చేయగానే ఏం చేస్తున్నాం, కార్టిజాల్ తీసేస్తున్నాం, ఆ స్ట్రెస్ తీసేస్తున్నాం కదా, మనం అది చేసుకున్నాం. ఆ స్ట్రెస్ తీసేసినప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్లో ప్రాపర్గా ఉండబట్టి ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి అది నార్మల్ ఫంక్షనింగ్ అవుతుంది. సో బాడీ న్యాచురల్గా ఫంక్షన్ చేస్తుంది. 2 రీసెర్చ్ ప్రకారము తేలింది, ఫౌంటైన్ ఆఫ్ గ్రోత్ ఒక కెమికల్ ఉంది, ఫౌంటైన్ ఆఫ్ గ్రోత్ కెమికల్ అంటారు. అంటే ఇన్ జనరల్ బాడీ రెగ్యులర్గా స్ట్రెంత్ అవుతూ ఎప్పటికప్పుడు మజిల్ స్ట్రెంత్ కానీ బోన్ స్ట్రెంత్ కానీ అన్ని పెరగడానికి ఫౌంటైన్ ఆఫ్ గ్రోత్ కెమికల్ ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ హార్మోను మనము డీప్ స్లీప్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూ ఉంటే ఇన్ జనరల్ ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ ఈజ్ బెటర్. డీప్ స్లీప్లో అది జరుగుతూ ఉంటుంది. ఫౌంటైన్ ఆఫ్ గ్రోత్ కెమికల్ అంటారు, ఫౌంటైన్ ఆఫ్ యూత్ కెమికల్, ఫౌంటైన్ ఆఫ్ యూత్ కాల్డ్ గాబా. ఈ ఫౌంటైన్ ఆఫ్ యూత్ కెమికల్ అనేది స్లీప్లో ఉన్నప్పుడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ధ్యానంలో
మెలటిన్ అనే ఒక కెమికల్ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ మెలటిన్ కెమికల్ ఉన్నప్పుడు అది ఛానల్గా ఈ ఫౌంటైన్ ఆఫ్ యూత్గా మారే అవకాశం ఉండి ఈ ఫౌంటైన్ ఆఫ్ యూత్ అనేది బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ధ్యానం చేసే వాళ్ళకి అని తెలిసింది. దానివల్ల ఏంటంటే ఇన్ జనరల్ బాడీ గెట్స్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. మెడిటేటర్స్ ఇట్ ఈస్ ప్లెంటీలీ ప్రొడ్యూస్డ్. ఎందుకంటే డీప్ స్లీప్లో అంటే డీప్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు డీప్ మెడిటేషన్. ఎందుకంటే డీప్ మెడిటేషన్లో ఒక ఈ డెల్టా స్టేట్ అనే స్టేట్కి వెళ్తాం. లాస్ట్ వీక్ డే 3లో చెప్పుకున్నాం ఇది. ఒక డెల్టా స్టేట్ అనేది ఉంది బ్రెయిన్లో తరంగాలు. ఆ స్టేట్కి వెళ్ళిపోతాం ధ్యానంలో. సో రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి ఇలా కూర్చోగానే అందులోకి వెళ్తుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఫౌంటైన్ ఆఫ్ యూత్ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. బాడీ హెల్తీగా ఉండడం ఉపయోగపడుతుంది. అది గ్రోత్ అండ్ హెల్తీ రెండు. మూడోది ఇంకా ఏజింగ్ గురించి. ఏజింగ్ అంటే ఇప్పుడు ఒక స్టాట్ ఉంది. ఏంటిది? అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తే అది 4 సంవత్సరాల జాబు. 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసరికల్లా జనరల్గా వాళ్ళు అబ్జర్వ్ చేసిందంటే వాళ్ళ ఏజింగ్ 10 సంవత్సరాలు మారిపోయిందట. జనరల్గా మారుతుందట. అంటే యావరేజ్గా చాలామంది డబుల్ అయిపోతుంది. ఇంక 10 సార్లు వెళ్ళిపోతుంది. ఎందుకు? అంత స్ట్రెస్తో ఉంటారు వాళ్ళు. ఒక హై ఆఫీసుల్లో బికాజ్ నిజంగా ఒక సిన్సియర్గా వర్క్ చేసే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్స్ ఏంటంటే టూ మచ్ స్ట్రెస్, టూ మెనీ ఇష్యూస్, రాత్రులు పగళ్ళు అలా వర్క్ చేస్తూనే ఉండాలి. అవైలబిలిటీ ఉండాలి కదా అందరి కోసం. సో వాళ్ళు అంత స్ట్రెస్ తీసుకుంటారు. ఎందుకంటే మెడిటేషన్ లేకపోతే స్ట్రెస్ తీసుకుంటారు. సో 4 సంవత్సరాలు యాక్చువల్గా బయోలాజికల్గా జరిగినా బట్ ఇంటర్నల్గా ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోతుంది. అంత స్ట్రెస్. సో ఆటోమేటిక్గా దే లుక్ ఓవర్ ఏజ్డ్ ఆ టైంకి. తక్కువ ఏజ్‌లోనే ఎక్కువ ఏజ్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఇది సో బేసికల్‌గా లాంజివిటీ సంబంధించిన విషయం. లాంజివిటీ ఎలా ఉంటుందంటే ప్రతి ఆర్గాన్ కూడా సెల్ డూప్లికేషన్ అవ్వాలి. మన బాడీలో 1,000,000 సెల్స్ అంటే 10,00,000 సెల్స్ కణాలు ప్రతి సెకండ్‌కి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ప్రతి సెకండ్‌కి చనిపోతున్నాయి. 10,00,000 కణాలు సెకండ్‌కి. ఎలా అంటే 10,00,000 కణాలు ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయాయి. ఒక 10,00,000 కణాలు వెళ్ళిపోయాయి. ఈ కణాలు ప్రొడ్యూస్ అవ్వడం దాన్ని సెల్ డూప్లికేషన్ అంటారు. ఇప్పుడు లివర్ ఉందనుకోండి. లివర్‌లో కణాలు పోతాయి. పోయినప్పుడు మరి కొత్తవి రావాలి కదా! లివర్ ఫంక్షన్‌తో అక్కడ ఉన్న సెల్ ఏమో డూప్లికేట్ అయిపోతుంది. అలాగే న్యూరాన్స్ డూప్లికేట్ అవ్వాలి. ఈ సెల్ డూప్లికేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా కూడా జరుగుతూ ఉంటే కొద్దిగా అరిగిపోతుంది గదా! అదే విధంగా ఈ బాడీలో టెలోమెరస్ అని ఈ సెల్ న్యూక్లియస్‌లో ఉంటుంది. రైబోఫ్లావిన్ అంటారు. రైబోఫ్లావిన్ అనే దానికి అదేంటంటే హెలికల్ స్ట్రక్చర్ అంటాం. చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ హెలికల్ స్ట్రక్చర్‌కి చివర షూ లేస్‌లాగా ఉండి దానికి చివర షూ క్యాప్‌కి ఏదైతే ఉందో అటువంటిది ఉంటుంది. ఆ టెలోమెరస్ అనేది సెల్ డూప్లికేట్ అవుతున్నప్పుడు మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ రీసెర్చ్‌లో తేలింది ఏంటంటే మెడిటేటర్స్‌కి లాంగ్ టర్మ్ మెడిటేటర్స్‌కి ఎవరైతే బాగా జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా నిత్యం ఉండగలుగుతున్నారో వాళ్ళకి ఆ టెలోమెరస్ అనేది లెంత్ తగ్గటం లేదు. దానివల్ల ఏంటంటే సెల్ ఎన్ని రోజులైనా డూప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. జనరల్‌గా అది చేస్తూ మెల్లగా ఆ టెలోమెరేస్ తగ్గిపోతూ ఉంటే కొన్ని రోజులకి డూప్లికేట్ అవ్వదు. డూప్లికేట్ అవ్వగానే ఏమవుతుంది? అంటే ఏజింగ్‌తో సంబంధించింది. సో లివర్‌లో సెల్స్ చనిపోతున్నాయి. బట్ కొత్తవి ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి. అప్పుడు మెల్లగా లివర్ యొక్క ఫంక్షన్ కొద్దిగా క్షీణిస్తుంది. దిస్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏజింగ్‌లో కొత్తవి రాక పాతవి చనిపోతున్నప్పుడు ఆ ఆర్గాన్స్ కొద్దిగా మాల్ ఫంక్షనింగ్ అవుతూ ఉంటాయి. గ్రాడ్యుయల్‌గా జరిగే ప్రాసెస్ ఇది. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి అది యాక్సిలరేట్ అయిపోతుంది ప్రాసెస్. తొందరగా డికే అయిపోతుంది. అది లేకుండా ధ్యానం చేస్తున్నప్పుడు బికాజ్ ఒక మంచి హార్మోన్స్ ఎన్నో ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా తేలిందేంటంటే టెలోమెరస్ అనేది ధ్యానులకి ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ చేస్తుంటే ఇవి ఒకే సైజులో అది తగ్గకుండా ఉంటుంది. అంటే అది డూప్లికేషన్ కేపబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంకొన్ని ఎక్కువ సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. అంటే ఎటువంటి ఇల్ హెల్త్ లేకుండా. ఇట్స్ కాల్డ్ లాంజెవిటీ. ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒక ఆమెకి. గ్లాడ్వెల్ అని చెప్పేసి గ్లాడ్వెల్ ఐ థింక్. బుక్ కూడా రాస్తున్నాం. 'ద టెలోమెరస్ ఎఫెక్ట్' అని చెప్పేసి. అంటే ఒక యాంటీ ఏజింగ్‌లో టెలోమెరస్ ఎలా పనిచేస్తుంది? దానికి కారణాలు, అది నిజంగా ఆ విధంగా ఉండాలంటే ఆమె స్ట్రాంగ్‌గా రికమెండ్ చేసిన ఒక పద్ధతి మెడిటేషన్ చేయడము. ఆఫ్‌కోర్స్ నేచర్‌లో ఉండటము, తర్వాత ఎప్పుడూ హ్యాపీగా ఉండగలగటము ఇలాంటివన్నీ కొన్ని విషయాలున్నాయి.
ధ్యానం ద్వారా డిఫరెన్స్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో యూత్ఫుల్నెస్గా ఉంటాము, ఏజింగ్ అవ్వకుండా. ఈ రింకిల్స్ అనేవి ఉంటాయి చూడండి, బాడీ రింకిల్స్ అనేవి ఒకటి మనం ఈ స్ట్రెస్తో ఉన్నప్పుడు జరిగేది, రెండు మన ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో, మాట్లాడితే అందరూ చెప్పినప్పుడు ఓ నువ్వు 60 సంవత్సరాలు, ఓకే అప్పుడు 60 సంవత్సరాలు అయితే బాగా ఇదే కష్టమే అన్నప్పుడు అటువంటి మాటలు తీసుకోకుండా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా మన మైండ్లో నేను నిత్యము యూత్ఫుల్, నేను నా జీవితంలో నా జీవిత ధ్యేయం అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను, చక్కగా ఉంటాను, అన్నీ చేస్తూ ఉంటాను, చక్కగా అనుకుని ఉండాలి మన జీవితంలో అనుకున్న వాళ్ళకి చక్కగా ఉంటుంది. ప్రత్యేకంగా దాని గురించి నెగిటివ్గా ఉండకపోతే అది ఎంత లాంగ్ కావాలో అది కంటిన్యూ చేస్తుంది. దాన్ని కొంతమంది ఇంకా ఉండాలనుకున్న వాళ్ళు వాళ్ళ పర్పస్ ప్రకారము ఉండాలనుకుంటే ఉంటారు. లేదు నా పర్పస్ అయిపోయింది ఇక్కడితో చాలు అనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతామని, అది ఒక సైన్స్ ఆఫ్ డైయింగ్ సంబంధించిన విషయం. కానీ ఒక బయలాజికల్ ప్రాసెస్లో అంటే ఏజింగ్ అని కూడా చక్కగా రీసెర్చ్ ప్రకారం తెలుస్తుంది ధ్యానం ద్వారా. సో ఇది డియర్ ఫ్రెండ్స్, ఎన్నో లాభాలు. హెల్త్ బాగుంది, యూత్ఫుల్నెస్ ఉంటుంది, యాంటీ ఏజింగ్ ఉంది. ఓకే, సో ఈరోజు మనకి షేరింగ్ ఉంటుంది. అజయ్ ప్రసన్న గారని అద్భుతమైనటువంటి ఫ్లూటిస్ట్, మన ధ్యాన్ కుంభలో మన పిఎంసి హిందీ చేసిన ప్రోగ్రాంలో ఉన్నటువంటి మ్యూజిక్, అది సెకండ్ టైం ఉన్న సెకండ్ ఫ్లూట్ ఎంత చక్కగా ప్లే చేస్తారు. సో ఇప్పుడు మనము చక్కటి అనుభవాలు విందాం. దుబాయ్ మాస్టర్లు వచ్చారు, రాజీవ్ గారితో స్టార్ట్ అయ్యాము. ఎప్పటి నుంచో ధ్యానంలో ఉంటూ ఎప్పుడు ఎన్నోసార్లు హోస్ట్ చేసినటువంటి మాస్టర్, అబుదాబిలో ఉన్న మాస్టర్ రాజీ మేడం. శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా ధ్యానంలోకి వచ్చారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఏమో, అంటే ముందు తెలుసుకుండొచ్చు, బట్ యాక్టివ్గా ఒక 1-2 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో చక్కటి కాంట్రాస్టింగ్గా మనం వాళ్ళ అనుభవాలు విందాము. హాయ్ శ్రీనివాస్ గారు అండ్ హాయ్ రాజీ మేడం. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్, సో ముందు రాజీ గారితో ఇంట్రడ్యూస్ చేసుకొని విని తర్వాత మీ అనుభవాలు విందాం. ఓకే శ్రీనివాస్ గారు. ఎస్, కోటి. వెల్కమ్ రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు అబుదాబి దుబాయ్లో ఉంటారు. రాజేశ్వరి గారు గృహిణిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అనేకటువంటి మెడిటేషన్ సర్వీసెస్ లో ఆవిడ ఎంత యాక్టివ్ గా అబుదాబి నుంచి పాల్గొంటున్నారు. ఆమె గత 25 సంవత్సరాలుగా ఈ ఆనాపానసతి ధ్యానాన్ని సాధన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాలుగా యాక్టివ్ గా అనేకటువంటి ఆనాపానసతి ధ్యాన శిక్షణ తరగతులు అబుదాబిలో నిర్వహిస్తూ ధ్యాన మాతృత్వ అనే శిక్షణ తరగతులు కూడా మేడం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాజేశ్వరి గారి ధ్యాన అనుభవాలు మనందరం పంచుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ కోటి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి, నేను అబుదాబిలో ఉంటాను. సో నేను 25 ఇయర్స్గా ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. డాక్టర్ జీకే గారి ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. సో డాక్టర్ జీకే గారు మా మావయ్య. ఆయన మేము 2000లో స్టార్ట్ చేసేటప్పుడు ఆయన వైజాగ్లో ఉండేవారు. సో ఆయన ద్వారా మేము పత్రి సార్ని కలవటం. సో ఆ రోజుల్లో 2000లో పత్రి సార్ ఎక్కువగా వైజాగ్ రావడం, క్లాసెస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉండేవారు. నిజంగా అదొక మా అందరికీ చాలా చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆ టైంలోని సార్ ఎక్కువగా విశాఖపట్నం రావడం, క్లాసెస్ కండక్ట్ చేయడం, ఆ క్లాసెస్కి మేము రెగ్యులర్గా అందరూ అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. సో ఆ రోజుల్లో ఎక్కువ బుక్స్ అనేవి మాకు ఉండేవి కావు. సార్ ఏది చెప్తే అది ఎక్కడ ఏమి అది చెయ్యాలా వద్దా అని ఒక ఆలోచన కూడా ఉండేది కాదు. ఆయన ఏది చెప్తే అది ఆచరించాలి అన్నట్టుగానే అనిపించేది. సో నేను రెగ్యులర్గా 2000లో స్టార్ట్ చేసేటప్పుడు నేను 10th క్లాస్. నాకు నిజంగానే అసలు మెడిటేషన్ ఏంటి, దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది నిజంగా ఏమీ తెలీదు. జనరల్గా ఇంట్లో అందరూ చేస్తున్నారు, డాక్టర్ గారు జీకే గారు చెప్పారు అని చెప్పి మేము కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో నేను రోజు చేస్తూ ఉండగా ఒక 3 months తర్వాత ఫస్ట్గా నాకు మేజర్గా కనెక్ట్ అయ్యింది. బాగా నాకు డ్రీమ్స్ ద్వారా ఏం జరుగుతున్నది అన్నది ముందుగా నాకు తెలియడం మొదలుపెట్టింది.
సో, అప్పుడు నాకు కొంచెం సంథింగ్ ఇందులో ఏదో ఉంది. లేదు అంటే నాకు ముందుగా జరిగబోయేది ఎలా తెలుస్తుంది అన్నది అక్కడ నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండి, ఇంకా ఎక్కువ చేయడం నేను మొదలుపెట్టాను. సో, దాని తర్వాత నాకు రకరకాల అనుభవాలు హాస్టల్ ట్రావెల్ అవ్వటం, చిన్న చిన్న విషయాలకి టెన్షన్ లేకుండా ఉండడం. ఆ టైంలో నాకు చాలా మైగ్రేన్ కూడా ఉండేది. సో, రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు సార్ చెప్పేవారు జనరల్‌గా మనం బాడీతోనే మనం కమ్యూనికేట్ చేసుకొని, దాన్ని తగ్గించుకోవచ్చు అన్నది అది ఆ విషయం తెలిసిన తర్వాత నేను జస్ట్ మెడిటేషన్‌లోనే కూర్చొని రెగ్యులర్‌గా నాకు ఈ హెడేక్ అన్నది బాగా క్లియర్ అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన ఇస్తూ చేసేదాన్ని. సో, అది తెలియకుండానే నాకు చాలా బాగా తగ్గిపోయింది కంప్లీట్‌గా. సో, ఇలా రకరకాల అనుభవాలు మేము వచ్చే కొద్దీ ఇంకొంచెం నమ్మకం పెరగటం. సో, ఆ టైంలో ఎక్కువ పౌర్ణమి ధ్యానాలు బాగా చేసేవాళ్ళం. రాత్రంతా ఉంటూ మెడిటేషన్ ఎక్కువ సాధన చేసేవాళ్ళం. సజ్జన సాంగత్యం చాలా ఎక్కువగా. ఎందుకంటే సారొచ్చిన ప్రతిసారి మా అప్పాజీ గారు, మా తాతయ్య గారు ఇంట్లో ఉండేవారు. సో, రాత్రంతా కూడా సార్ చాలా విషయాలు మా అందరికీ చెప్తూ ఉండేవారు. సో, అవన్నీ నేర్చుకోవడంతో పాటు మేము ఎక్కువ ఆచరణలో పెట్టేవాళ్ళం. ప్రాక్టికల్‌గా వాటిని చేయటం మొదలుపెట్టేవాళ్ళం. సో, ఫస్ట్‌గా నాకు బాగా అనిపించింది మాత్రం ఎవరిని జడ్జ్ చేయకూడదు అన్న పాయింట్ తీసుకొని, అది నేను ఆచరణలో ఎక్కువగా పెట్టడానికి చూసేదాన్ని. దానివల్ల నాకు ఏంటంటే ఫస్ట్ ఆ టెన్షన్, స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉండేది కాదు. ఎవరిని జడ్జ్ చేయకుండా వాళ్ళని వాళ్ళగా చూడటం. ఇలాంటి చిన్న చిన్న సంకల్ప శక్తి బాగా మన సంకల్ప శక్తిని ఉపయోగించుకొని ఏదైనా మనం సాధించగలము అన్నది చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మేము చేస్తూ ఉండేవాళ్ళం. సో, ఎప్పుడైతే మేము ప్రాక్టికల్‌గా చేయడం మొదలుపెట్టామో, అప్పుడు ఇంకొంచెం నమ్మకం రావటం మొదలుపెట్టింది. అలా రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తూ చేస్తూ సో, ఏమేమి చేయగలుగుతాము అన్నది మేము ఎక్కువ ప్రాక్టికల్‌గా చేసేవాళ్ళం అన్నమాట కంప్లీట్‌గా. సో, ఆ తర్వాత ఇలా జర్నీ కొనసాగుతూనే ఉంది. అప్ టు నా మ్యారేజ్ వచ్చే వరకు రకరకాల మేము ధ్యాన మహాచక్రాలకి అటెండ్ అయ్యేవాళ్ళం. అండ్ సార్ ఎక్కువగా ఆ టైంలో ట్రెక్కింగ్స్ బాగా తీసుకెళ్ళేవారు. నేచర్‌తో కనెక్షన్ ఎలా ఉండాలి అని చెప్పి. అవన్నీ కూడా ఎంతో ఉపయోగపడేవి మాకు. అంటే ఇప్పుడు ఒక మెడిటేషన్ ద్వారా మనం ఎంత ఎనర్జీని తీసుకోగలుగుతాం, ఎన్ని రకాలుగా మనల్ని మనం చేసుకోవచ్చు అన్నది ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. సో, ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే టైం కూడా అంటే ఒక సంకల్ప శక్తి స్ట్రాంగ్‌గా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము అనడానికి. సో, నేను మ్యారేజ్ టైమ్ వచ్చేసరికి కంప్లీట్‌గా నాకేంటంటే నాకు కరెక్ట్ పర్సన్, నాకు నా సోల్‌మేట్, నా లైఫ్ తర్వాత నేను కరెక్ట్‌గా కనెక్ట్ అవ్వాలి అని స్ట్రాంగ్ ఇంటెన్షన్ బాగా క్యారీ చేస్తూ ప్రతి విషయంలో నాకేదైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా, నేనేదైనా డెసిషన్ తీసుకోలేకపోయినా నేను మెడిటేషన్ కూర్చొని ఒక 4 అవర్స్, 3 అవర్స్ మెడిటేషన్ కూర్చొని ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఒక ఇంటెన్షన్, ఒక థాట్ ఇవ్వగానే నాకు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ త్రూ మెడిటేషన్‌లోనే తెలుస్తూ ఏదైతే ఫస్ట్‌గా వచ్చిన ఇంట్యూషన్‌నే నేను ఫాలో అయ్యేదాన్ని. దానివల్ల నేను నేర్చుకున్నదేంటంటే ఎక్కువ మనం అంటే టైం ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఇమ్మీడియేట్‌గా మనం చేసుకునే వర్క్‌కి కరెక్ట్ పర్సన్స్ మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. మన ఎనర్జీ సేవ్ అవుతది. మన టైం సేవ్ అవుతది అన్న విషయం నేను బాగా తెలుసుకోగలిగాను. సో, తర్వాత అలాంటి పర్సన్ కనెక్ట్ అవ్వడం. తర్వాత నేను ధ్యాన మాతృత్వం అనే కాన్సెప్ట్‌ని డాక్టర్ జిగ గారి ద్వారానే తెలుసుకున్నాను. అది కూడా పిల్లల మీద నేను ఎక్స్‌పెరిమెంటల్ చేయడము. సో, దాని ద్వారా ఇంకొంచెం అంటే ఆ మెడిటేషన్ అన్నది ఆ ఎనర్జీ ఎంత బాగా ఒక హ్యూమన్ బ్రెయిన్ మీద, హ్యూమన్ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఎంత బాగా ఇంపాక్ట్ అవుతుందని నేను నా ప్రెగ్నెన్సీలోని పిల్లల ద్వారా ఎంతో నేర్చుకోగలిగాను. సో, ఆ తర్వాత మా అమ్మాయితో కూడా ఎన్నో ఎక్స్‌పెరిమెంటలు ఒక 5 అవర్స్, 6 అవర్స్ మెడిసిన్స్ తీసుకోకుండా, ఎటువంటి ఎక్కువ మెడిటేషన్ చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ, సో, ఈ స్పిరిచ్యువల్ పేరెంటింగ్ కూడా ఏంటంటే కొన్ని రకాలుగా స్టెప్స్ ఉంటాయి. వాటిని ఎవ్రీడే మనం చేస్తూ ఉండాలి. చెయ్యడము, ఆ తర్వాత దానిని మనస్ఫూర్తిగా దాన్ని అర్థం చేసుకొని చేయడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుంది. పిల్లల తర్వాత మనం ఆఫ్టర్ అంటే డెలివరీ తర్వాత పిల్లల్లో వచ్చే చిన్న చిన్న విషయాలను చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాము. వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. వాళ్ళెప్పుడు కూడా హెల్తీగా ఉంటారు. ఫాస్ట్‌గా గ్రాస్ చేయగలుగుతారు. ఇలాంటివన్నీ కూడా నేను ధ్యాన మాతృత్వం ద్వారా నేను ఆ కోర్స్ ఫాలో అవ్వడం ద్వారా చాలా బాగా నేను నేర్చుకోగలిగాను. పిల్లల్లో కూడా అటువంటి హ్మ్. గ్రోత్‌ని అంటే చాలా బాగా అండర్‌స్టాండింగ్ చేసుకోవడం గానీ, విషయాలను తొందరగా గ్రాస్ చేయడం గానీ, అలాంటి విషయాలన్నీ నేను చాలా అబ్జర్వ్ చేయగలిగాను. సో, దాని తర్వాత నేను మేజర్‌గా బుద్ధా సీఈఓతోని కాన్ మన ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నేను సార్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వడం. సో, సైంటిఫిక్‌గా అది ఎంత
స్పిరిచువల్ కనెక్షన్‌కి, సైంటిఫిక్‌కి ఎంత బాగా కనెక్షన్ అన్నది తెలుసుకోవడం జరిగింది. సో, అప్పటి నుంచి ఏంటంటే ఇంకొంచెం అంటే ఈజీగా చేసుకోగలుగుతున్నాను ప్రతి విషయాన్ని. చాలా అంటే ఎక్కువ ఏదైనా నేను చేయగలుగుతాను అన్న ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ అన్నది బాగా పెరిగింది. ఏంటంటే మన ఆలోచన ద్వారానే మనం ఏదైనా చెయ్యగలము అన్న విషయాన్ని చాలా మేనిఫెస్టో చేసుకోవడం గానీ, చాలా ఈజీగా అనమాట. ఎక్కువ మనం చాలా జనరల్‌గా చిన్న చిన్న విషయాలకి భయపడతాము. అలా భయపడకుండా ఇప్పుడేంటంటే నేను చెయ్యగలను. నేను చేసుకోగలుగుతాను. త్రూ నా థాట్స్ ద్వారా నాకు ఫియర్ ఏదైనా అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను చెయ్యగలుగుతాను. నేను చేస్తా అలా నా ఆలోచన నేను మార్చుకోవడం. సో, ఇలా ఎన్నో విషయాలు నేను బుద్ధా సీఈఓ ప్రోగ్రామ్స్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో, పత్రి సార్ ఎప్పుడొచ్చినా మేము ఇక్కడ రకరకాల క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళము. అండ్ ఎవరొచ్చినా ఇండియా నుంచి మాస్టర్స్ ఎవరొచ్చినా కూడా మేము అబుదాబిలో ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేశాము. ఇప్పుడు సార్ ఎప్పుడొచ్చినా చంద్ర సార్ కూడా ఎప్పుడొచ్చినా కూడా మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో, నేను రెగ్యులర్‌గా ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్ అంటే నేను యాస్ ఎ వుమెన్‌గా మెడిటేషన్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది నాకు అన్నది నేను అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెగ్యులర్‌గా చాలా వరకు క్లాసెస్ కండక్ట్ చేయటము. మార్నింగ్ టైమ్ రెగ్యులర్‌గా జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎంతోమంది దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు పొందుతున్నారు. సో, డెఫినిట్‌గా అందరూ తప్పకుండా ఎవ్రీ డే మాత్రం ప్రతిరోజు మనం ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారా మనం తెలుసుకోగలిగేది ఏంటంటే, మనకు తెలుసు ధ్యానం ద్వారా ఎంత ఎనర్జీ మనం తీసుకోగలుగుతాము. ఆ ఎనర్జీ ఏంటంటే రోజంతా మనకి అన్ని రకాలుగా ఎటువంటి ఏంటంటే అలసట లేకుండా, టెన్షన్, స్ట్రెస్ లేకుండా ఎస్పెషల్లీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఎదుర్కొనేగలిగేటట్టు ఆ ఎనర్జీ అన్నది మనకి అంత శక్తినిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, తప్పకుండా మీ అందరూ కూడా ప్రతిరోజు ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ చంద్ర సార్‌కి. థ్యాంక్ యూ మేడం. మీ అద్భుతమైన ధ్యాన అనుభవాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ రాజీ మేడం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరి ఇల్లు ఒక ధ్యానాశ్రమం కావాలి మీరు చేసినట్టుగా. అందరికీ ఆశ్రయం ఇస్తూ మాస్టర్ ఎవరొచ్చినా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటము, వాళ్ళకి క్లాసులు ఏర్పాటు చేయటము, వాళ్ళతో సత్సంగం చేసుకోవటము, ఇది ఒక గొప్పగా పత్రి సార్ ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్. ప్రతి మాస్టర్ కూడా ఎప్పుడూ ఆ కంఫర్ట్ జోన్లో ఉండి అబ్బా మళ్ళీ ఈరోజు గెస్టులు వస్తారా అని కాకుండా ఎప్పటికప్పుడు చక్కగా వెయిట్ చేస్తూ వాళ్ళు వస్తే వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతో సత్సంగం చేసుకోవడం ఒకటిదైతే, మన ద్వారా ఎంతమంది ధ్యానం క్లాసులు చేయించడం రెండవది. మనం చెప్తాం, కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్తది వినడానికి కూడా చక్కగా హ్యాపీగా వాళ్ళు రెడీ అవుతారు చూడడానికి, వినడానికి. సో ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు రాజీ మేడం. ఇప్పుడు సుధాకర్ గారు స్క్రీన్లోకి వచ్చారు. నమస్తే సార్. నమస్తే. పత్రికని ఎన్నిసార్లు హోస్ట్ చేశారు ఈ కపుల్? ఎన్నిసార్లు అని ప్రతిసారి దుబాయ్ వెళ్ళారంటే సంవత్సరంలో ఒకసారి మినిమము, మేబీ రెండోసారి. అండ్ ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళటము, అక్కడ హోస్ట్ చేయటము, అక్కడ క్లాసు పెట్టడము. రైట్. ధ్యాన సేవకి అంకితమైనటువంటి ఫ్యామిలీ. జడ్జిమెంట్ లేదన్నారు కదా, జడ్జిమెంట్ లేకుండా ఉండటమే. ఒకటి జడ్జిమెంట్ లేకుండా ఉండటము, 2 నిత్యము నేర్చుకోవటము, 3 అఫ్కోర్స్ ఎప్పుడూ సేవలో ఉండటము. సో థ్యాంక్ యూ. సుధాకర్ గారు మళ్ళీ విందాము. ముందు శ్రీనివాసరెడ్డి గారిది. సుధాకర్ మళ్ళీ వస్తారు, వచ్చి విందాము. శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయకూడదు. సుధాకర్ గారు ఉండాలి, తర్వాత చివరిలో మనం కంక్లూడ్ చేస్తాం. వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లార్, కర్ణాటక వాస్తవ్యులు, కానీ ఆయన గత 25 సంవత్సరాలుగా దుబాయ్లో ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు. ఈ సంవత్సరం 2025 జనవరిలో బుద్ధా సీఈఓ ద్వారా ధ్యానంలోకి కొంచెం యాక్టివ్గా ధ్యాన సాధనని ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో అద్భుతమైన ధ్యాన అనుభవాలని ఆయన పొందడం జరిగింది. వారి యొక్క ధ్యాన అనుభవాలని ఆయన మాటలో ఇప్పుడు విందాం. వెల్కమ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ షేర్ యువర్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్. నమస్తే సార్, నమస్తే ఫ్రెండ్స్, నమస్తే మాస్టర్స్. నేను ఈ మెడిటేషన్లోకి లాస్ట్ జనవరి లేదా లాస్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాను.
ఇలానే ఒకరోజు ఫేస్బుక్ సర్ఫింగ్ చేస్తూ ఉండగా బుధ సిఓ మెడిటేషన్ ఎక్సలెన్స్ అని ఏదో వచ్చింది. ఏమైంది చూద్దాంలే అని రిజిస్టర్ చేసుకున్నాను. అప్పటి వరకే నాకు అంటే హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లం ఉండేది. ప్లస్ మానసిక పరంగా కూడా చాలా ప్రాబ్లం ఉండేది. ఆమ్, అంటే చిన్నప్పటి నుంచి కొంచెం స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటే కూడా ఈ ధ్యానం చేయాలంటే నాకు ఒక పట్టేది కాదు. ఎందుకు ధ్యానం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సంవత్సరాల ముందే పత్రిజీ గారు దుబాయ్కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పేవారు, ఇలా ఇది పిరమిడ్ ధ్యానం అంట, ఇలా చేయొచ్చు, అదంతా ఏం లేదు, అదేంత ఉత్తితే, అదే ప్రయోజనం లేదని నేను ఊరికే ఉండిపోయేవాడిని. తర్వాత ఈ 2020 కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చేసింది. దాని తర్వాత అలానే అంటే ఏదొకటి గట్టిగా పట్టుకోకుండా చేసేవాళ్ళము. ఈ యోగ నిద్ర అది ఇది ఏదో ఒకటి పట్టుకొని ఉండేవాళ్ళము. తర్వాత ఇది ఏదో చూద్దాం రా అని నేను ఈ బుద్ధ సిఇఓలో జాయిన్ అయితే ఇనిషియల్ గా చాలా కష్టం అనిపించేది. ఈ ఒక్క నిమిషం కూడా మనం ఆ మన ఊపిరి పైన ధ్యానం వెళ్ళాక ఈ చాలా కష్టం అనిపించేది. ప్లస్ ఈ హెల్త్ పరంగా ప్రాబ్లంలు నేను కూర్చునే కాదు, ఏదో ఒక పోచర్లో ఉండే కాదు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే వేరే ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్యాయత, అంటే చాలా కైండ్ గా చూసేవారు. ఇక్కడ పెద్ద ఎవరు లేరు, చిన్న ఎవరు లేరు, మనమంతా ఒకటే, మీ చేత అయినంత చేయండి చాలు. అది నాకు బాగా అనిపించింది. ఏ, తర్వాత రాంగ రాంగ నాకు చాలా డిఫరెన్స్ కనబడుతూ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 15 ఇయర్స్ నుంచి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. అంటే పని ఒత్తిడి ప్లస్ వేరే వేరే పరిస్థితుల్లో ఒత్తిడి వల్ల మైండ్ అలా ఆ కండిషన్ వచ్చేసింది. ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసి ఒక వారం కాలేదు, నా స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. అంటే రాత్రి పడుకుంటే నిద్ర వచ్చేది కాదు, తర్వాత నిద్రపోతే చాలా సేపు పట్టేది కూడా కాదు, ఒక 2-3 అవర్స్ అంతే. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఆ స్లీప్ క్వాలిటీ అనేది ఒక డీప్గా, ఒక నెమ్మదిగా, ఆ నిద్ర అనేది అది చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. తర్వాత నాకు విపరీతంగా కోపం వచ్చేది ముందు. ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడాను స్టార్టింగ్ స్టేజ్లో చాలా కోపం వస్తూ ఉంది. తర్వాత చంద్ర సార్ ఒక సెషన్లో చెప్పారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు రావచ్చును మీకు, బాడీలో మైండ్లో కోపం వచ్చినట్ట, లేదు వేరే ఇంకేదో ఉద్రేకాలు ఇలాంటివంతా కూడా రావచ్చును, అదంతా నార్మల్లే. కాకపోతే మీరు చేయాల్సిందంతా ఒకటి కూర్చోవాలా, మీ ఈ శ్వాసని అబ్జర్వ్ చేయాలి, ఇంతే మీరు చేయాల్సింది. చేస్తూ 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 మీరు ఆ ఆ దావులోకి వస్తారు. తర్వాత మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ పోతుంది. తర్వాత అలానే చేస్తూ చేస్తూ మధ్యలో ఏమైందంటే మళ్ళీ మెడిటేషన్ పైన ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత అది సారీ, అందుకు చెప్పారు ఇదంతా నార్మలే, బట్ మీరు చేయాల్సింది మీ పని అంతే. ఏదో రిజల్ట్ వచ్చేస్తుందని, లేదు ఇంకేమో ఇప్పుడు ఎవరికో హాస్టల్ ట్రావెల్ చేసి, లేదు మరొకరు ఇంకేదో చేసి, అలాంటివి ఎక్స్పెక్టేషన్ లేకుండా అదెందుకు అది అయ్యేది, మీరు చేస్తే అయ్యేది కాదు. సో మీ శ్రమ పట్టి మీరు ఎంత శ్రద్ధగా చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది అది. సో అలానే చేస్తూ చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత నాకు ఈ వర్క్ ప్లేస్లో కూడా అతి ఎక్కువ టెన్షన్ వచ్చేసేది. ముందు చాలా బాగా మేనేజ్ చేస్తుంటే, తర్వాత ఈ ఒత్తిడి వల్ల మైండ్ కండిషన్, మెంటల్ కండిషన్స్ అంతా చేంజ్ కావడం వల్ల ఎక్కువ కోపం వచ్చేది, యాంగ్జైటీ, ప్యానిక్ అంతా అయిపోయేది. ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తే కూడా ఇంకేమి, ఫుల్ టెన్షన్ అయిపోయి ఎక్కువ ఆరోగ్యం పైన ప్రాబ్లం అవుతుంది. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు అయి ఉండొచ్చు. దాని తర్వాత ఏదో ప్రాబ్లం వస్తే ఇంతే కదా చేరలే చూద్దాం, కొంచెం మెడిటేషన్ చేసి చూస్తే తర్వాత ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది అనే ధైర్యం వచ్చేసింది. సో ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నార్మల్గా యూజువల్గా ఆఫీస్లో పొలిటిక్స్ అది, ఈవెన్ జనరల్గా కూడా ఒత్తిడి లైఫ్ ఉంటుంది. సరే ఇదే కదా చూద్దాం, మెడిటేషన్ చేస్తే ఏదో ఒక ఐడియా వస్తుందా, లేదా ఏదో ఒక సొల్యూషన్ అదంతా కదా వస్తుంది. బట్ అది చాలా వరకు నిజము. తర్వాత నా ప్రొడక్టివిటీలో కూడా ఇప్పుడు నేను చేస్తా ఉన్న పని ఇప్పుడు నాకు ఏం లేదన్నా ఒక 80% అంత పని ఎక్కువైపోయింది. అయితే కూడాను నేను దాన్ని చాలా ఈజీగా మేనేజ్ చేయగలను. ఆ ప్రొడక్టివిటీ అనేది
చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో పని చేసేది చేస్తూ ఉంటే కూడాను దాన్ని ఒత్తిడితో బేజారు చేసుకున్నాం లేదు ఏదో కష్టాలతో చేస్తూ ఉంటుందంటే అది మనకి ఈజీ అనిపించుకుంటుంది. ఇది నాకు మెడిటేషన్లో వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత సార్ చెప్పేలా మీరు దాన్ని వదలకుండా చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది లేదు మీ శ్రమకి తగినట్ట మీకు ఎక్స్పీరియన్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరికో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే దాన్ని కంపేర్ చేసుకొని మీరు నాకు ఇదే కావాలని కూర్చుంటే కాదు. మీ శ్రమకి మీ ఒక కండిషన్కి మీ ఒక ప్రోగ్రెస్కి తగినట్టు మీకు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కూడా కొత్తగా మెడిటేషన్లో చాలా మంది వచ్చిండొచ్చు. అంటే నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏమంటే మీకు మధ్యలో ఇది ఎందుకులే వద్దులే అనిపించవచ్చు, లేదా ఇది చాలా కష్టం అనిపించవచ్చు. చేయాల్సిందంతా లోపలికి వెళ్ళే ఊపిరిని బయటకు వచ్చే ఊపిరిని జస్ట్ అబ్జర్వ్ చేయడం అంతే మనం చేయాల్సింది. ఇప్పుడు మనం ఏదో వస్తూ ఉంటాయి థాట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా మెడిటేషన్ చేసిన వాళ్ళకి కూడా అలా వస్తాయి అని సార్ ప్లస్ వేరే సీనియర్ మెంటర్స్ అంతాను చెప్తా ఉంటారు. తర్వాత ఇక్కడ ఏమంటే ఈ ఈ ఒక బుద్ధ సీఈఓలో ఒక నాకి చాలా నచ్చిందంటే అందరూ చాలా ఆప్యాయంగా చూస్తారు. ఇక్కడ పెద్ద లేదు చిన్న లేదు, మీకు ఏ డౌట్ అయినా కానీ ఎవరు మిమ్మల్ని జడ్జ్మెంట్ చేసి అయ్యా ఇదే మీది ఎన్నిసార్లు చెప్పేది ఇది ఆల్రెడీ తెలిసినది కామన్ సెన్స్ ఇలాంటి మాటలు ఇక్కడ ఎవరు మాట్లాడరు. ఇది చాలా స్పెషల్. నేను ముందు చాలా ట్రై చేశాను మెడిటేషన్ జాయిన్ కావాలా ఏదో మెడిటేషన్ చేసేదాని నుంచి ఆరోగ్యం సరిపోతుందంట అది ఇది అని. కాకపోతే ఎక్కడ వెళ్ళినా ఏదో ఒక్కొక్క ఇబ్బందిలా ఉండేది. ఇక్కడ మీ అంటే మీకు ఎంత కావాలో అంతే మీరు చేసుకోవచ్చు. ఎవరు మీకు ప్రెషర్ పెట్టరు, ఎవరు ఒక అంటే జడ్జిమెంట్ అనేది ఉండదు రాజీ మేడం చెప్పినట్టు. సో ఇది నా ఒక అనుభవము. ఇంకా నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకొకటి సార్ చెప్తూ ఉంటారు ఈ గ్రాటిట్యూడ్. మీరు ఒక ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చూపించాలా, ప్రతి మెడిటేషన్ ఎండ్లో గ్రాటిట్యూడ్తో ఉండండి. ఇది ప్రాక్టీస్. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ఒత్తిడిలో పడిపోయిన తర్వాత మళ్ళీ అదంతా ఆ భావనలంతా వాపస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఆ ఒక డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ప్రతి ఒక్కటి ఇప్పుడు మా కంపెనీలో కానీ లేదు వేరే మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈవెన్ ఇన్ జనరల్ కూడా బయట కూడా ఎక్కడైనా మనతో జనాలు ఎట్లా మనల్ని ట్రీట్ చేస్తారు లేదు సిచ్యుయేషన్స్ మనకి ఎలాంటివి వస్తాయి అనేది మన యోచనలను బట్టి అవి సృష్టి అవుతూ ఉంటాయి. ఇది నాకు రియలైజ్ అవుతా ఉంది ఇప్పుడు. తర్వాత ఆరోగ్యం కూడా మనము ఏదో ఒక ఆరోగ్యపరంగా కూడా ప్రాబ్లంలు వచ్చినప్పుడు అతి ఎక్కువగా భయపడము. ఇది సరిపోతుందనే నమ్మకం ఏర్పడుతుంది. ఇది ఒక నా అనుభవం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బుద్ధ సిఓ టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే. తక్కువ టైంలో ఎంతో అబ్జర్వ్ చేసి చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆరోగ్యం ఏదైనా అనారోగ్యం వస్తే ఊరినే హడావుడి చేసుకోకుండా, తొందరపడకుండా, భయపడకుండా కొద్దిగా రిలాక్సింగ్గా ఉంటూ ధ్యానం చేస్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆరోగ్యం వీక్లో అది ఒక అద్భుతమైన సూత్రం. అది ఎలా వస్తుంది? బాగా శాస్త్రం నేర్చుకోవాలి, బాగా ఎక్స్పెరిమెంట్ చేయాలి ప్రాక్టికల్గా. న్యూ కమర్స్ ప్రతిదీ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయాలి. బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు, అలాగని చెప్పేసి టోటల్గా రిజెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా న్యూ కమర్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను ఏంటి, నా అనుభవం ఏంటి, ఇది కరెక్టా, ఎంతవరకు, అలా నేను ఎందుకు ట్యాబ్లెట్లు తీసేసుకుంటున్నాను ఊరికనే, దాని గురించి ధ్యానం ద్వారా హీల్ అవుతుంది అంటున్నారు కదా, కూర్చొని ట్రై చేయొచ్చు కదా అని ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసుకుంటుంటే మనకంతలో మనకు అద్భుతమైనటువంటి ఒక ఆ అభిప్రాయం వస్తుంది. మనలో రావాలి. అది పక్కవాళ్ళు చెప్తే కాదు, మనం పక్కవాళ్ళు చెప్పింది పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు పక్కన ఎగిరిపోతుంది. ఈరోజు మీరు తీసుకోకుండా చేయండి అని చెప్తే ఇంకోటి వచ్చేసి అమ్మమ్మమ్మో చేయకపోతే ఎలాగా, అవన్నీ తీసేసుకోవాలి, ఆపరేషన్ చేసుకోవాలని చెప్తారు. అవి వెంటనే అదే అయిపోతుంది. మనలో ఉన్నప్పుడు అది కాదు, మనం డిసైడ్ చేసుకుంటాం. సో 80% వరకు పెరిగినా, ఒత్తిడి పెరిగినా, ఎంతో హెడ్లైన్స్ పెరిగినా చక్కగా దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు. అది ఎంత బాగుంటుంది ప్రొడక్టివిటీ. సో ప్రతి కంపెనీ ధ్యానం చేసేటువంటి ఉద్యోగులు ఉంటే చాలా చక్కగా ఫ్లరిష్ అవుతుంది. ఎంప్లాయీస్ ఫ్లరిష్ అవుతారు, కంపెనీ ఫ్లరిష్ అవుతుంది. అఫ్కోర్స్ ఆ లీడర్స్ ధ్యానం చేస్తే ఎంప్లాయీస్ గురించి కూడా చక్కగా చూసుకుంటారు. అదే సార్ ఎప్పుడు చెప్తుంటారు, వాళ్ళ కంపెనీ నాయకులు ఎలా ఉండాలంటే
ఎంప్లాయీస్ ఆనందంగా ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. 2 విషయాలు చూసుకోవాలి. అందుకని ధ్యానం ఖచ్చితంగా నేర్పించాలంటారు. సో, సార్ అది చెప్తున్నారు కంపెనీలో చక్కగా ఎంతో ప్రొడక్టివ్‌గా ఉండటము, నిద్ర ఎన్నో సంవత్సరాలు నిద్ర లేని నిద్ర రావటము. సో మెనీ బెనిఫిట్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఇంకొక మాట సార్. చెప్పండి. సార్ నాకు అంటే ఇనిషియల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 డేస్ ఇది ఇంకా పెద్దగా రిజల్ట్ ఏం వస్తా ఉండలేదు, ఇది నిజంగా అవుతుందా అని ఇలాంటి డౌట్లు ఎంత ఉండేవి. బట్ ఇప్పుడే నా రియలైజేషన్ ఏమంటే, అంటే కొత్తగా ఎవరైనా ధ్యానంలోకి వచ్చింటే మనం ఏ పనైనా కానీ, ఒక అక్షరాభ్యాసం కూడా కానీ, ఒక రాసేది కానీ, ఏ పనైనా ఒక వంట చేసేది కానీ కొద్ది రోజులుగా మనం చేసిన తర్వాతే దాన్ని నేర్చుకోగలము, అది మనకి అంటుతుంది అంటాము. సో ఈ ధ్యానం కూడా కొద్ది రోజులుగా అంటే మనం చేసిన తర్వాతే మనకి అది మనం డిసైడ్ చేయాలి ఇది నాకా కాదా అని. అది కాక ఒక 10 డేస్ 15 డేస్ 20 డేస్ అంటే మన 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 మనం ఇప్పుడుండే కండిషన్ బట్టి మనం చేసే ప్రయత్నం బట్టి ఎంత ధ్యానం చేస్తూ ఉన్నాం అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉండొచ్చు. సో ఎవరు ఒక రోజు 2 రోజులు లేదా వారమో లేదా 10 రోజులు చేసి వదిలేయకండి. ఇప్పుడు నేను కూడా పత్రిజీ గారు 20 ఇయర్స్ వెనకాల ఇక్కడ వచ్చినప్పుడు నేను ఇగ్నోర్ చేసుకున్నాను. అంటే నా టైం ఇప్పుడు వచ్చింది. సో మీ టైం ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు. దీన్ని బాగా యూజ్ చేసుకోండి. ఇది నా వినంతి. థ్యాంక్ యూ. నైస్. చక్కగా దుబాయ్ మాస్టర్లు మంచి వర్క్ చేస్తున్నారు. అక్కడ కాన్ఫరెన్స్ జరగబోతుంది మనకి దుబాయ్. సుధాకర్ గారు ఆయన అనుభవాలు ఇంకొక రోజు విందాము. కానీ ఆయన ఈ చేయబోయే కాన్ఫరెన్స్ గురించి దాన్ని లీడ్ చేస్తున్నారు కన్వీనర్గా. ఈ మాస్టర్స్ అంతా కలిపి దుబాయ్లో కాన్ఫరెన్స్ వర్క్ చేస్తున్నారు. రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని చెప్పేసి మనము నాయకులకి, అధికారులకి మనం ఇది ఈ కాన్ఫరెన్స్లు చేస్తాం అవేర్నెస్ కోసం. బుద్ధ సేవ చేస్తుంది ఇంకొక కాన్ఫరెన్సు. అక్కడ పిఎస్ఎం సంస్థలతో కోఆపరేట్ చేస్తూ అన్నీ కలిపి మనం చేసుకుంటున్నాము. యజ్ఞాలు ఎలా చేస్తున్నామో ఇప్పుడు ఒరిస్సాలో పెద్ద యజ్ఞం జరుగుతుంది. 3 రోజులు 4 రోజుల యజ్ఞం, ధ్యాన యజ్ఞం. ఇది ఒక ఇంగ్లీష్ ఫార్మాట్ కాన్ఫరెన్స్లా చేస్తాం అనమాట. ప్రతి చోట 1 డే కాన్ఫరెన్స్ యూజువల్గా చేస్తుంటాము. కొత్త పీపుల్ ఫోకస్, కొత్త సీనియర్ లీడర్స్ ఫోకస్. ఎస్ సుధాకర్ గారు. ఐ థింక్ ఉన్న టైంలో ఏం చెప్పాలి అంటే బుద్ధ సియో మనకి ఒక మంచి అవకాశం అండి. ఇంత ముందు వరకు ఉండే ఇక్కడున్న మనం చేస్తున్న బుద్ధ సియో క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న యాక్టివిటీస్ కానీ ఇవన్నీ మనకి ఇంతకుముందు ఇంత ఛాన్స్ ఉండేది కాదు. ఒకేసారి ఇంతమంది సామూహికంగా ప్రతిరోజు రోజుకి సార్ అయితే ఐ థింక్ మేబీ 4-5 సెషన్స్ ఇలాగ అవుతున్నాయి. అంటే మొత్తం 24 గంటలు దగ్గర దగ్గర 20 గంటలు మనకి ధ్యానంలో అవుతుంది. ఇదంతా మనకి మనం మన శ్వాసతో స్నేహం చేస్తాం. దానివల్ల వచ్చే ఈ లాభాలు కానీ అవన్నీ చూసుకోకుండా మన బుద్ధ సియో ఎంతో సెల్ఫ్లెస్గా చేస్తున్న ఈ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాల్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎవరు ఎంత చేయగలరు అన్నది దానికి చంద్ర సార్ మనకి ఎగ్జాంపుల్. మనం ఎంత చేయగలమో అన్న దాన్ని రియలైజ్ అవ్వడమే మన ధ్యానం ద్వారా ఫైనల్గా వచ్చే మన అనుభవం. ఎంత చేసామో అన్నది కాకుండా ఎంత చేయగలం అన్న దాని మీద మనం దృష్టి పెడితే తప్పనిసరిగా మనం ఎంతైనా సాధించగలం. అదే మేము చేస్తున్నాం, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. ఎంత చేయగలం అన్నది ఆ ఆచరణలో పెట్టి చూపించాలి. ఇదే ఫైనల్గా మన అందరి యొక్క ధ్యేయం. ఇంతవరకు చేయగలిగింది చేసాం, ఎంత చేయగలం అన్నది మనం రియలైజ్ చేసి అనుకుంటూ ముందుకెళ్తే మనం డెవలప్ అవుతున్నాం. అలాగే మన చుట్టుపక్కల వాతావరణాన్ని మన అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితికి చేరుకోగలం. దాన్ని మేము చేస్తున్న దుబాయ్లో కూడా అవే పనులు. ఏదో చిన్న మా గ్రూప్లో ఇలా చేసుకుంటూ ఇప్పటికీ చాలా సెషన్స్ అయ్యాయి. ఇప్పుడు వచ్చే నవంబర్ 22న RCML 8 చేస్తున్నాం. సో రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ 8. యా ప్రాదేశిక రీజనల్ కాన్ఫరెన్స్ చాలు. ఎస్. సో
ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి మా అందరికీ. ఎందుకంటే ఈ మామూలుగా జరిగే సెషన్స్ కంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆధ్యాత్మిక రంగం నుంచి వచ్చిన శాస్త్రవేత్తల్లాగా అనుకోవచ్చు, నాయకులు అనుకోవచ్చు, డిఫరెంట్ వేరే వేరే సంస్థల నుంచి అవ్వచ్చు. అందరూ కలిపి ఒకే సమూహంపై చేరి అందరూ అభిప్రాయాలు షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశం అన్నమాట ఇది. ఈ కాన్సెప్ట్ మనకి దీనివల్ల ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవాలన్న మనకు ఒక అవకాశం దొరుకుతది. సో, అందరూ ఇందులో భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ఇంట్లో పిఎంసి తెలుగు ఎంత చూస్తారు సుధాకర్ గారు? పిఎంసి తెలుగు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అదే స్టార్ట్ అవుతదండి అది. స్టార్టింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ పిఎంసి ఛానల్‌తోని స్టార్ట్ అవుతది టీవీ. మాక్సిమం నేను లేకపోయినా కూడా ఇంట్లో కూడా వీకెండ్స్ కనీసం 3, 4 గంటలు పిఎంసి ఛానల్ అయితే చూస్తాను కంపల్సరీ. మీరు శ్రీనివాసరెడ్డి గారు? సార్ నేను అప్పుడప్పుడు చూస్తాను సార్ ఈ శూన్య ధ్యానం అని. అంటే బుద్ధ సేవకు వచ్చే ముందు ఎక్కువగా చూసేవాడిని. ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ బుద్ధ సిఇఓ మీరు గ్రూప్ మెడిటేషన్ గురించి ఒకటి చెప్తా ఉంటారు కదా. అంటే మనం ఇండివిజువల్ గా చేసేద్దాంలే తర్వాత చూసుకుందాంలే అని మెడిటేషన్ చేసే కంటే గ్రూప్ జొత్తులో చేసేదాన్ని డిఫరెన్స్ అనేది ఉంటుంది. కమిట్మెంట్ అనేది ఒకటి ఏర్పడి ఇప్పుడు ఎక్కువగా బుద్ధ సిఇఓలో చూస్తాను. కాకపోతే అప్పుడప్పుడు పిఎంసిలో కూడా వాళ్ళ సీనియర్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్లు ఇలాంటివంతా వింటా ఉంటాను. అంటే రెగ్యులర్ గా వింటాను, నాట్ ఎవరీ డే అనేది. ఓకే, వెరీ నైస్. పిఎంసి కన్నడ, పిఎంసి తెలుగు, పిఎంసి హిందీ అన్ని చూస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. ధ్యానం ద్వారా ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది. ఏంటి? మనం ఎంత చేయగలమో తెలుసుకోవటమే. ఎందుకంటే మనలో అనంతమైన శక్తి ఉంది. అనంతాన్ని ఎలా బయటకు తీయాలి, ఎలా బయటకు తీయాలి? మనం అనుకుంటాం నా వల్ల అవుతుందా అంటుండే, కానీ మన వల్ల అవుతుంది. దానికి కావాల్సింది ఈ నాలెడ్జ్ కావాలి, 2 మంచి విల్ పవర్ కావాలి. అంటే నేను చెయ్యాలి, ఒక కసి, నేను చేస్తాను, నేను చేయగలను అనుకుని దిగడం కావాలి. దీని తర్వాత మనం చేస్తాం. ఇంత చేశాను, ఓకే, నెక్స్ట్ టైం 10,000 మందితో ప్రోగ్రామ్ చేస్తాను. చూడండి, ఒక పత్రికారు అంత అనుకోబట్టే ఎంతైనా చేయొచ్చు అని అనుకున్నారు. 2017లో ఛానల్ పెట్టాలంటే టీవీ ఛానల్ అంత ఈజీ అని అది. అప్పటికి పిఎస్ఎస్ మూవ్‌మెంట్ జనరల్‌గా ఏంటంటే ₹1 డొనేషన్ వస్తే ₹100 పని చేస్తారు ప్రతి మాస్టర్ కూడా. అంటే అంత ఎక్కువ వర్క్ చేస్తారు. అటువంటిది టీవీ ఛానల్‌కి ఎంత డబ్బులు కావాలి? కానీ టీవీ ఛానల్ కావాలంటాము. ఈరోజు 26, 25 లాంగ్వేజెస్‌లో యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతూ, అంతా వాలంటీర్స్ మీద రన్ అవుతూ 4 ఛానల్స్ చక్కగా లక్షల మందికి ధ్యానం చెప్తూ, అందులో పిఎంసి తెలుగు అగ్రంగా 23 లక్షల సబ్స్క్రైబర్స్. ఏది ఒక డిజిటల్‌గా. అదే శాటిలైట్ ద్వారా ఎంతోమందికి రీచ్ అవుతూ ఎలా జరిగింది అంటే, మనలో ఎంతైనా ఉంది అన్నటువంటి ఒక ఆలోచన శక్తి ద్వారా చేయొచ్చు అని ఆ కాల్ ఇవ్వటము, కాల్ ద్వారా ఎంతో దాని మీద దృష్టి పెట్టడము సారు. అది కూడా కోవిడ్‌లో దీన్ని టేక్ ఆఫ్ అయ్యి అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. దీనికి మనమందరం ఇప్పుడు ఎంత తెలుగు ప్రజలే చూసుకోండి, దాదాపు 8 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. మరి ఎంతమందికి ధ్యానం కావాలి? సో, నేనేమి చేయగలను అని ఆ క్వెషన్ వేసుకుంటే మనలో ఎంతైనా ఒక శక్తి వస్తుంది, లేని ఒక స్ఫూర్తి వస్తుంది. మనం అనుకోవాలి, అంతే క్వెషన్ వేసుకోవాలి. అదే చేస్తున్నాను మాస్టర్‌లు దుబాయ్‌లో. రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్. ఊరికాని ఊర్లో అక్కడికి వెళ్ళి, అక్కడ నాయకుల్ని ఒక చోటకి పోగు చేసి, వాళ్ళందరికీ రోజు మొత్తం ఒక సైంటిఫిక్‌గా మనం ధ్యానం చెప్పించడం అనే కార్యక్రమం మనం పట్టుకున్నాం. ఇద్దరు ఇక్కడ చక్కగా చేస్తున్నారు. రాజీ మేడం కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. సిటీ ఫ్రెండ్స్ ప్రతి చోట మనం చేయగలము. ప్రతి ఇంట్లో కూడా మన ధ్యానము ఒక ధ్యాన కేంద్రం కావాలి. ప్రతి ఇంట్లో కూడా ధ్యానం చెప్పించగలగాలి. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా చేస్తున్నారు. మనం కూడా ఆ ఆలోచన వస్తే డిఫరెన్స్ ఆటోమేటిక్‌గా మనం చేయగలుగుతాం. ఇదే అంటాడు రిచర్డ్ బాక్. మనకు ఒక ఆలోచన వచ్చిందంటే, మనకు దాన్ని నివసించే, దాన్ని అనుభవించేటువంటి అర్హత ఉంది. ఆలోచనతో దట్స్ ఇట్. మళ్ళా నాకు క్యాపబుల్ ఉందా లేదా అనే కాన్సెప్టే లేదు. ఆలోచన వచ్చిందా అంటే అది మనం అనుభవించే అర్హత ఉంది. అంటే రెడీ అయ్యాం అక్కడ. మనం దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే. సపోజ్ ఉదాహరణకి మీకు నేను నేను ఒక ఎంపీగా అయితే బాగుంటుందిరా, లేకపోతే ఒక అధికారిని అవ్వాలిరా అని వచ్చిందంటే అది ఖచ్చితంగా మీకు అది మీరు రెడీ. దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే.
అంత అంతగా ఉంది దీనిలో పవర్. ఓకే డిఫరెన్స్. సో చక్కటి అనుభవాల గురించి తెలుసుకున్నాం ఈరోజు. మళ్ళీ మరి రేపు ఈరోజు శాస్త్రీయ పరంగా యూత్ఫుల్నెస్ లాంజ్ గురించి తెలుసుకున్నాం. అందుకే అంటాను, ఇది చక్కగా ఈ సైన్స్ తెలిస్తే ఆ మందులు వాడేవాళ్ళు ఈరోజు క్లాస్ వింటే నేను నిజంగా వాడాలా, నేను నిజంగా మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు నాగప్రదీప్ అని, చేసేవాడు ధ్యానం ద్వారా అన్నీ వస్తాయని తెలుసుకున్న తర్వాత చక్కగా అన్నీ వదిలేశాడు, కాస్మెటిక్స్ అలాంటివన్నీ. డబ్బులు సేవ్ అయ్యారు, నెలకు 3000. తర్వాత ఈ సప్లిమెంట్స్ తింటూ ఉంటాం. ఎందుకు సప్లిమెంట్స్ ఎన్నో డబ్బులు పెడుతుంటాం. నెసరీ ఉందా క్వశ్చన్ వేసుకోవాలి. నెసరీ ఉందా, లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది. బాడీ కాన్షియస్లో ఉంటే ఉంది, కేవలం ఒక సోల్ ఎనర్జీ కాన్షియస్ ఉంటే లేదు. మరి నేను 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, ఇప్పుడు 2002 నుంచి 24 సంవత్సరాలు అయిపోయింది. మరి మందులు తీసుకోవట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండగలుగుతున్నాము, ఎనర్జీగా ఉండగలుగుతున్నాము, మార్నింగ్ నైట్ చేయగలుగుతున్నాం అన్ని పనులను. ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. సో రేపు ఇంకొన్ని విషయాలతో సైంటిఫిక్గా మనం ధ్యానం ద్వారా ఎలాగ మన బాడీలో శక్తి పెరుగుతుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుంటూ మనం ఏ మార్పులు చేసుకోవచ్చు, ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది మార్పులు చేసుకోవడానికి, అవన్నీ కూడా రేపు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం రేపు ఎల్లుట ఆన్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. ఎస్ కోటి గారు, ఎనీ అనౌన్స్మెంట్స్? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్ సార్ అద్భుతమైన ధ్యాన అనుభవాలు విన్న అవకాశం మాకు దొరికింది. రేపు ఉదయం మనకి బుద్ధసేవ ద్వారా వీక్లీ ట్వైస్ బుక్ క్లబ్స్ అనేవి జరుగుతుంటాయండి. దాంట్లో భాగంగానే బుక్ క్లబ్స్ అంటే ఒక మాస్టర్ యొక్క పుస్తకాన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చాట్ లో లింక్ పెడతాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ కాకపోయినా మీ ఇంట్లో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైనా సరే ఎంకరేజ్ చేసి బుక్ క్లబ్స్ ని జాయిన్ అవ్వమని చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ నైస్. ఏ బుక్? ఎస్ సార్, ద బుక్ ఆఫ్ ఉమెన్ బై ఓషో. ఓకే, రేపు మార్నింగ్ ఈజీగా ఉంటుంది. ఓషో గారు బుక్స్ అని చాలా ఈజీగా ఉంటాయి. బుక్స్ చదవాలి, వినాలి, చక్కగా చాలా ఈజీగా ఉంటాయి. సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరైనా మాత్రం అర్థమైనా కూడా చక్కగా జాయిన్ అయ్యి తెలియకుండానే ఆ ఓషో గారి ధ్యానం అంతా చక్కగా తీసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాజు మేడం. డియర్ మాస్టర్స్, మనం చెప్పుకున్నట్టుగా బుక్ క్లబ్స్ సంబంధించిన వివరాలు మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారో ఆ గ్రూప్ లో దాని యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ జూమ్ డీటెయిల్స్ అందులో పంపిస్తాము. దాని ద్వారా మీరు రేపు ఆ బుక్ క్లబ్స్ కి రేపు ఉదయం 8:15కి ఉదయం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 8 గంటలకి ఆ సెషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. అగైన్ రేపు మళ్ళా ఈవినింగ్ 7:30 PM కి మళ్ళా ఇదే ప్లాట్ఫామ్ లో అందరూ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ టైం.